హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 11 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్ సంచలనం అండి. ఉద్యోగులకు భారీగా పెరగనున్న పెన్షన్లు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 10 ఏళ్లకు పైగా ఎదురుచూస్తున్న ఉద్యోగ పెన్షనర్ల కోసం ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయాలు. బెంగుళూరు సమావేశాలు ప్రత్యేకతలు ప్రత్యేకం. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ నెల 10, 11 తేదీల్లో అంటే రేపు మర్నాడు బెంగుళూరులో నిర్వహించబడినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. కనీస పెన్షన్ పెంపు, ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ ప్రాజెక్ట్ ఈపీఎఫ్ఓ 3.0 అనేటటువంటి కీలక అంశంపై ఈ సమావేశంలో విస్తృత చర్చ అయితే జరగనుంది. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షన్ల జీవితాలపైన ప్రభావం చూపే ఈ నిర్ణయాలు చాలా ప్రాధాన్యతనైతే సంతరించుకోనున్నాయి. కనీస పెన్షన్ పెంపుపై చర్చ. ప్రస్తుతం నెలకు రూ. 1000గా ఉన్న కనీస పెన్షన్ను 2500కు పెంచే అవకాశం ఉందని సమాచారము. ఈపీఎఫ్ ఈపీఎస్ 95 ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 కింద ఇప్పటికీ కనీస పెన్షన్ నెలకు రూ. 1000 మాత్రమే ఉంది. ఈ మొత్తం 2014లో నిర్ణయించారు. అప్పటి నుంచి ఎటువంటి పెంపు జరగలేదు. 10 ఏళ్లుగా పెన్షన్ మొత్తం నెలకు 7500 చేయాలని పరిశ్రమ, కార్మిక సంఘాలు, పెన్షనర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈపీఎఫ్ఓ బోర్డు ఇంత పెద్ద మొత్తాన్ని ఆమోదించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయినప్పటికీ 2500 వరకు పెంపు జరిగేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెన్షన్ లెక్కింపు ఫార్ములా అర్హతలు. ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కించడానికి ఒక నిర్దిష్ట ఫార్ములానైతే ఉపయోగిస్తుంది. అదేంటంటే పెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు పెన్షనబుల్ శాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ డివైడెడ్ బై 70. ఇదే ఫార్ములా. పెన్షనబుల్ శాలరీ అంటే చివరి 60 నెలల సగటు బేసిక్ జీతం మరియు డియర్నెస్ అలవెన్స్ డిఏ కలిపి గరిష్టంగా 15,000 వరకు పరిగణలోకి అయితే తీసుకుంటారు. పెన్షనబుల్ సర్వీస్ అంటే మొత్తం ఉద్యోగి సంవత్సరాలు 6 నెలలు దాటితే ఒక సంవత్సరంగా పరిగణిస్తారు. కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తేనే పెన్షన్ రావడానికి అర్హత ఉంటుంది. ఉదాహరణకు ఎవరికైనా 35 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉంటే వారికి సుమారు నెలకు 7,500 వరకు పెన్షన్ రావచ్చు. అంటే 30 సంవత్సరాలు గనక అనుభవం ఉంటే, జాబ్ చేసి ఉంటే. పెన్షన్ అర్హతలు. కనీసం 10 సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉండాలి. 58 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాతనే రెగ్యులర్ పెన్షన్ అయితే వర్తిస్తుంది. వయసు రాకముందే ఉద్యోగం వదిలేస్తే తగిన పెన్షన్ అయితే వస్తుంది. ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ విప్లవం. ఈ సమావేశంలో చర్చించిన మరో ముఖ్యమైన అంశం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు కింద సంస్థను పూర్తిగా డిజిటల్ పేపర్‌లెస్‌గా అయితే మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల సభ్యులకు, సేవలకు మరింత సులభతరం అవుతాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఉండే కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే ఏటీఎం ద్వారా డైరెక్ట్ ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రాయల్. సభ్యులు ఏటీఎంల ద్వారా నేరుగా ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రాయల్ చేసుకునే సదుపాయం. అలాగే యూపీఐ ద్వారా ఇన్‌స్టాంట్ విత్‌డ్రాయల్. యూపీఐ ద్వారా తక్షణమే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. రియల్ టైమ్ క్లెయిమ్ సెటిల్మెంట్. క్లెయిమ్లను వేగంగా నిజ సమయంలో పరిష్కరించబడ్డము. డెత్ క్లెయిమ్‌లకు ఆన్‌లైన్‌లో పరిష్కారం. మరణం సంబంధిత క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లోనే సమర్థవంతంగా పరిష్కరించడం అయితే జరుగుతుంది. ఆటోమేటెడ్ డేటా ఇంటిగ్రేషను. వివిధ డేటా వ్యవస్థల మధ్య ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది. సాంకేతిక సవాళ్లు, భవిష్యత్ అంచనాలు. ఇటీవలి సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి భారత ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ పెద్ద ప్రాజెక్టును అమలు చేయాల్సిన బాధ్యత స్వీకరించాయి. అయితే సాంకేతిక టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేటింగ్ సమస్యల వలన ఇది వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని అయితే అంచనా వేస్తున్నారు. ఇతర కీలక చర్చలు. ఈ సమావేశంలో కనీసం పెన్షన్ పెంపు, డిజిటల్ మార్పుతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ, పెన్షన్ ఫండ్ నిర్మాణం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ నిర్ణయాలకు ప్రభుత్వ ఆమోదం తెలిపిన తర్వాతే తుది అమలు జరుగుతుంది. ఏదేమైనా ఈ బెంగుళూరు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మార్పులు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంపొందించడంతో పాటు
ఈపీఎఫ్ఓ సేవలను మరింత ఆధునికంగా అయితే వేగవంతంగా మారుస్తాయని అయితే తెలుస్తుంది.